మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. సజ్జనుడు తన హృదయమును మంచి ధన నిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసు ప్రభు వారు చెబుతున్నారు ఈ మాటలు మనకి. ఇక్కడ 2 కేటగిరీలకు చెందిన వారిని చూపిస్తున్నాడు దేవుడు, సజ్జనుడు, దుర్జనుడు. దేవునికి మనం సజ్జనులుగా జీవించాలని ఎప్పుడు ఆశ. ఎందుకంటే ఆయన పోలికలో ఉన్నాము, ఆయన ఊపిరి తీసుకున్నాము, ఆయనలో జీవిస్తూ ఉన్నాము. సజ్జనులుగా ఉండి ఆయనను మహిమపరచాలని ఆశపడుతూ ఉంటారు. కానీ దుర్జనులు కూడా ఉన్నారని వాక్యంలో తెలియచేయబడుతుంది. యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. సజ్జనుడు ఏం చేస్తాడంట, తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను బయటకు తీస్తాడంట. దుర్జనుడేమో తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయాలను బయట తీస్తాడు. తన దుర్జనుడు హృదయము సాతాను ఏలుతుంది అనమాట. అందుకే చెడ్డ ధన నిధి అతని హృదయం. సజ్జనుడేమో దేవుని యొక్క బిడ్డ, దేవుడిని తన హృదయంలో కలిగి ఉన్నాడు కనుక సద్విషయాలను బయట తీస్తాడు. చెడ్డ విషయాలు చేసేవారిని, చెడ్డ మాటలు పలికేవారిని, చెడ్డ కార్యాలు చేసేవారిని ఇక్కడ దేవుడు ఏమని తెలియచేస్తున్నాడు, దుర్జనుడు అంటున్నాడు. దేవుని స్వభావం కలిగి మంచి మాటలు మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ ఉండేవారిని దేవుడు ఏమంటున్నాడు, సజ్జనులు అంటున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అంటున్నారు సజ్జనుడికి. సజ్జనుడి హృదయంలో ఏం బయలుదేరుతుంది అంటున్నారు, జీవధారలు. ఆ జీవధారలు ఏంటంటే ఆత్మయే. దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు సజ్జనులుగా జీవిస్తారు. వారిలో జీవధారలు బయలుదేరతాయి కనుక నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని వాక్యం తెలియచేస్తుంది సజ్జనుడికి. మనమందరము సజ్జనులుగా జీవించాలని యేసు ప్రభు వారి కోరిక. మన హృదయములో ఆయన నివసించి మనల్ని నడిపించాలని, మనలో ఆయన ఆత్మ నుంచి ఆ ఆత్మ అనే జీవధారలు మనలో హృదయంలో నుండి పుట్టించి ప్రవహింపచేయాలని ఆయనకు ఆశ. దేవుని ప్రేమించేవారు, దేవుని హృదయంలో కలిగి ఉన్నవారు తప్పకుండా ఆయన మాటలు హృదయంలో భద్రం చేసుకుని ఆయనకు మహిమకరముగా జీవిస్తారు. దుర్జనుడు ఏం చేస్తాడో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము అంటున్నారు. దుర్జనుడు ఏం మాట్లాడతాడు, పెదవుల నుండి కుటిలమైన మాటలు, మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే దుర్జనుడు కదా, తన హృదయంలో దేవుడు లేడు. కుటిలమైన మాటలు అంటే ఎవరైనా బయట కనిపిస్తే ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. అంటే ఎంతో కష్టం ఉన్నా కానీ అదే కుటిలత్వం అంటే. ఆయన అంటే హృదయంలో ఎంత కష్టం ఉన్నా కానీ పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, పైకి ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు. అది కుటిలత్వం అంటే. అటువంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడడు. మన హృదయంలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు జీవధారలు ప్రవహిస్తాయి కనుక దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది కనుక దుర్జనుడి వల్లే, మన హృదయంలో చెడ్డ ధననిధి వల్లే మూర్ఖపు మాటలు కానీ చెడ్డ మాటలు కానీ పెదవుల నుండి మనకి రానియకుండా కాపాడుకోమని వాక్యం తెలియచేస్తుంది కనుక దుర్జనుల వల్లే మనం ఉండకూడదని వాక్యం తెలియచేస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో కూడా సర్ప సంతానమా అని అక్కడ సంబోధిస్తున్నాడు యేసు ప్రభు వారు. శాస్త్రులను, పరిసయ్యులను ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పనులు, వాటి హృదయ ఆలోచనలు అన్నీ ఇలాగే ఉంటాయి. సర్ప సంతానం అంటున్నారు వాళ్ళని. ఆ సర్ప సంతానం ఎవరైనా ఉంటే దుర్జనులే. సర్ప సంతానం గురించి దేవుడు పదే పదే తెలియచేస్తున్నప్పుడు మనం ఆ సర్ప సంతానం వల్లే ఉండకూడదు. ఆ సర్పం ఏం చేస్తుంది, అబద్ధికుడు వాడు, అబద్ధమునకు జనకుడు వాడు, చెడుకు జనకుడు వాడు, దుష్టుడు వాడు. కనుక మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు మన హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తూ అవి ఇతరులకు ప్రేమను పంచేవిగాను, ఇతరులకు మనము
కపటం లేకుండా ఉండేవారముగాను ఉంటాము కనుక సజ్జనుల వల్లే ఉందాము. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. దేవుని యొక్క ఆత్మచేత నింపబడదాము. దేవుని మహింపరుద్దాం. ప్రార్థన. మా దేవా, మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు వందనాలు ప్రభువా. ఇక్కడ ఇద్దరిని మాకు చూపిస్తున్నారు, సజ్జనుడు దుర్జనుడు అని. సజ్జనుడు వల్లే ఉంటే మా ప్రభువా మిమ్మల్ని మహింపరిచిన వారం అవుతాము, మిమ్మల్ని ఘనపరిచిన వారం అవుతాము, మిమ్మల్ని హెచ్చింప చేసే వారం అవుతాము, మీ చేత ఆశీర్వదింపబడతాము. దుర్జనుడు వంటి స్వభావం లేకుండా మమ్మల్ని కాపాడి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకునమని చూస్తున్న బిడ్డలను కూడా మీ విశేషమైన కాపుదల్లో భద్రపరిచి నాయన ఎల్లవేళలా మిమ్మల్ని కలిగి వారి హృదయాల్లో జీవధారలు ప్రవహించినట్లుగా మీ ఆత్మచేత నింపబడిన వారై ఆశీర్వాదకరమైన జీవితాలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.